సో ప్రెగ్నెన్సీలో ఎందుకని డయాబెటీస్ వస్తుంది? ఇన్ కంపారిజన్ రొటీన్గా డయాబెటీస్ అనేది 40 years అబవ్ అలాంటి వాళ్ళకి వస్తుంది. బట్ వై ఇన్ ప్రెగ్నెన్సీ? ఎస్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. రీజన్ వచ్చేసి ప్లాసెంటా నుంచి వచ్చే హార్మోన్స్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ వల్ల అన్ని హార్మోన్స్ కూడా ఇన్సులిన్కి అగెనిస్ట్గా యాక్ట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా చాలా వరకు ఉంటుంది. సో ఎవరికి రావచ్చు డయాబెటీస్? హూమ్ టు స్క్రీన్, ఎవరిని స్క్రీన్ చేయాలి? ఆల్ ద ప్రెగ్నెంట్ మదర్స్ షుడ్ బి స్క్రీన్ ఫర్ డయాబెటీస్ మెలిటస్. ఎందుకంటే ఇండియాలో మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఇంట్లో డయాబెటీస్ ఉన్న, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. సో బై ఎథినిసిటీ వీఆర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ మెలిటస్. సో అందుకే ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేయాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే పాజిటివ్ అని తెలియగానే స్క్రీన్ చేసుకోవాలి. నెక్స్ట్ 6 to 7 months టైంలో మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. అది కూడా నెగిటివ్ వచ్చిన ఫైనల్లీ ఎట్ 32 weeks అంటే 8 month అరౌండ్ మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయాలి. రొటీన్గా అందరికీ ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి రొటీన్గా రెగ్యులర్గా ఈ స్క్రీనింగ్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేసినా కూడా చేయించుకోవట్లేదు. ఎలా స్క్రీన్ చేయాలి? హౌ టు స్క్రీన్ అంటే ఓజీటీటీ టెస్ట్ అనేది ఉంటుంది. డిప్సీ గైడ్ లైన్స్ ప్రకారం ఓజీటీటీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ రిజల్ట్స్ని బట్టి మీకు డయాబెటీస్ ఉందా లేదా మీ కన్సల్టెంట్ చెప్తారు.